ఎన్నికలలో హామీగా తెలుగు రాష్ట్రాలలో ఫ్రీ బస్ ఎఫెక్ట్ రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చెలగాటం. మన తెలుగు రాష్ట్ర ప్రజలు అమాయకులు లేదా మూర్ఖులు అనడానికి ఈ ఇన్సిడెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మీరు కొన్న ప్రతి వస్తువు మీద మీకు తెలియకుండానే గవర్నమెంట్ ట్యాక్స్ వసూలు చేస్తుంది. హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, చివరికి మీరు మీ పిల్లలు కొనిచ్చే పాప్కార్న్ పై కూడా 12 to 18% ట్యాక్స్ మీ దగ్గర నుంచి వసూలు చేస్తుంది. మీరు ఎన్నుకున్న అధికారులు నెలకు ఇన్సెంటివ్స్తో కలిపి లక్షల జీతాలు, విలాసవంతమైన జీవితం, లగ్జరియస్ కార్. కానీ మీరు మాత్రం ఒక ఫ్రీ సీట్ కోసం జుట్టు పట్టుకుని బట్టలు చింగేలా కొట్టుకోవడం, ప్రజలకు సర్వీస్ పేరుతో ఆటో కార్మికుల జీవితాలను హతమార్చడం, సర్కారు గెలవడం కోసం ఇచ్చిన హామీలతో హామీ నెరవేరుస్తున్నామని చూపిస్తూనే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం, ఆటో కార్మికుల జీవితాలను నాశనం చేయడం, భారీ రద్దీతో తోటి ప్రయాణికులతో సహా టికెట్ తీసుకున్న పురుషులకు సౌకర్యవంతమైన ప్రయాణం లేకపోవడం, వీటిని అన్నింటికి గవర్నమెంట్ ప్రత్యక్ష కారణం అయితే పరోక్షంగా మీరందరూ కారకులే. గవర్నమెంట్ని మీరు ప్రశ్నించరు. ప్రశ్నించేవారు ఉంటే యాంటీ నేషన్ అని పాయింట్అవుట్ చేస్తారు. అడగండి మీ నాయకులను, మీరు ఎన్నుకున్నందుకు మీకోసం ఏం చేశారని.